నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. జగన్ హయాంలో కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా పాలన సాగింది. జగన్ 5 ఏళ్ల పాలన అంతా దాచుకో అన్న తరహాలోనే సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారం కోల్పోయిన తర్వాత జగన్ హయాంలో జరిగిన అవినీతి బయటపడుతోంది. తాజాగా జగనన్న కాలనీలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. జగనన్న కాలనీలో ఒక్క నెల్లూరులోనే 120 కోట్ల అవినీతి జరిగిందని, ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరింత జరిగిందోనన్న విషయం తెలియాల్సి ఉందన్నారు. పొదలకూరు చిట్టేపల్లి తిప్ప వద్ద ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు ప్రత్యేక కమిటీ వేస్తామని తెలిపారు. ఇక ఇక్కడ నిర్మించిన పునాదులు నివాసయోగ్యం అని తేలితే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయిస్తామని, నివాసయోగ్యం కాదని తేలితే కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు పెట్టి ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేస్తామని తెలిపారు. ఇక అర్హత గల ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఇల్లు కట్టించి ఇవ్వాలన్నదే చంద్రబాబు ఆశయమన్న కొలుసు పార్థసారథి, గతంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణంలో భాగంగా ఆగిపోయిన పేమెంట్లు మొత్తం చెల్లిస్తామన్నారు. చిట్టిపల్లి తిప్ప వద్ద జగనన్న కాలనీ లెవెలింగ్ నిర్మాణాల పేరుతో 6.5 కోట్ల రూపాయలు వైకాపా నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.